అనతి కాలంలోనే తక్కువ డబ్బుతోనే అద్భుతమైనటువంటి ఒక ప్రభుత్వ భవనాన్ని జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ అప్పటి ప్రభుత్వ అవసరాల కోసం విశాఖపట్నం రిషికొండలో కడితే అది జగన్మోహన్ రెడ్డి గారి భవనం, సొంత ప్యాలెస్, ఏమంటారు కమోడ్ చూడు ఎట్లుందో, బాత్ టబ్ చూడు ఎట్లుందో, ఇంకా నీచానికి దిగజారి వాష్రూమ్లు బాత్రూమ్లు కానీ చూపించుకుంటూ జగన్ ప్యాలెస్ కట్టుకున్న రకరకాలుగా పిచ్చి ప్రచారం చేశారు. కొందరు బుద్ధి లేని వాళ్ళు ఇప్పటికీ చేస్తుంటారు, అది వేరే విషయం. అయితే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వ భవనాన్ని ఎట్లా వాడుకోవాలో తెలియక నానా కష్టాలు పడుతూ ఉంది ఇప్పుడు సర్కార్. దాన్ని ఏ విధంగా వాడుకుంటే అందరికీ మేలు జరుగుతుందో సూచించండి అని చెప్పి బహిరంగంగా కూడా వాళ్ళు ఒక ఇంతకుముందు బహిరంగ ప్రకటన కూడా జారీ చేశారు. ఈ క్రమంలో ఏపీ స్టార్ హోటళ్ల సమాఖ్య ఈరోజు 4 దారులు దాన్ని ఏ విధంగా వాడుకోవచ్చు రిషికొండలో ప్రభుత్వ భవనాన్ని 4 దారులు సూచించుకుంటూ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఏపీ టూరిజం శాఖ డైరెక్టర్ అండ్ వైస్ చైర్మన్గా ఉన్నటువంటి అమ్రపాలి ఐఏఎస్కి లేఖ రాశారు. అమ్రపాలి మేడంకి లేఖ రాశారు. 4 సూచనలు చెబుతున్నాం, ఏదో విధంగా వాడుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది అంటూ. అందులో తొలి ఆప్షన్ ఏంది, విదేశీ కాన్సులేట్కి ఇవ్వాలట. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో అమెరికా లేదు, యుఏఈ, సింగపూర్ ఈ 3 కాన్సులేట్లు లేవు. కాబట్టి ఏదో ఒక విదేశీ కాన్సులేట్కి అది ఇవ్వండి అని చెప్పారట. రెండవ ఆప్షన్ చంద్రబాబు నాయుడు గారికి ఇష్టమైన ఆప్షన్, పబ్లిక్ ప్రైవేట్ పీపీపీ విధానంలో దీన్ని అభివృద్ధి చేసేందుకు పలు జాతీయ అంతర్జాతీయ కార్పొరేట్ బ్రాండ్లను ఆహ్వానించాలని చెప్పినారు. దాన్ని ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టాలి, ఊరికే పేరు పీపీపీ అంటారు, పబ్లిక్ ప్రైవేట్ అని. సో అందులో పెట్టేందుకు దాన్ని పీపీపీ విధానంలో అభివృద్ధి చేసేందుకు ఇంటర్నేషనల్ లెవెల్లో కార్పొరేట్ బ్రాండ్లను ఆహ్వానించండి. అండ్ అది 99 ఏళ్ళకు దీర్ఘకాలిక లీజు, అంటే 66 ఏళ్ళకో 99 ఏళ్ళకో లీజుకి ఇస్తే ప్రభుత్వానికి ప్రయోజనం ఉంటుంది, ఉద్యోగాల కల్పన కూడా జరుగుతుంది అని సూచించారట. మూడవ ఆప్షన్, రిషికొండని ఇంటిగ్రేటెడ్ టూరిజం హబ్గా అభివృద్ధి చేయాలట. ఇందులో బీచ్ రిసార్ట్సు, కన్వెన్షన్ డెస్టినేషను, బ్యాంకెట్ హాల్సు, వెడ్డింగ్ వెన్యూసు, బీచ్ ఫ్రంట్ డైనింగు, వాటర్ స్పోర్ట్సు అభివృద్ధి చేస్తే విశాఖ బ్రాండును ప్రమోట్ చేయొచ్చు అని చెప్పి సూచించారట. ఇక 4వ ఆప్షన్, స్థానిక సంస్కృతి కలినరీ టూరిజం అభివృద్ధికి వాడుకోవాలని చెప్పి సూచించారట. ఇందులో ఏపీ కుజిన్ ఫుడ్ కోర్ట్సు, క్రాఫ్ట్ హార్టు, ట్రైబల్ ఆర్ట్సు, సాంస్కృతిక ప్రదర్శనలు, బీచ్ ఫెస్టివల్సు, అంతర్జాతీయ ఫుడ్, మ్యూజిక్ ఈవెంట్సు ఇవన్నీ పెట్టుకోవచ్చు. 4వ ఆప్షన్ కింద ఇట్లా వాడుకోవాలి అని చెప్పారు. అంటే సో దట్ రిషికొండను గ్లోబల్ టూరిజం ఐకాన్గా మార్చడానికి వర్కింగ్ గ్రూపులు, కాన్సెప్ట్ డెవలప్మెంటు, కార్యాచరణ మార్గదర్శకం ద్వారా టూరిజం కార్పొరేషన్కి సహకరించడానికి మా అసోసియేషన్తో పాటు దాని సభ్యుల హోటల్స్ కూడా సిద్ధంగా ఉన్నాము అని చెప్పి అండ్ మా గనుక టైం ఇస్తే వివరణాత్మకంగా అంటే మరింత క్లియర్ కట్గా మా ప్రతిపాదనలను సమర్పిస్తాము, ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి వాళ్ళు ప్రభుత్వానికి టూరిజం శాఖ డైరెక్టర్గా ఉన్న అమ్రపాలికి లెక్క రాశారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ కాదు, అది ప్రభుత్వ భవనం. జగన్ మీద దుష్ప్రచారానికి చేయడానికి మాత్రమే అది జగన్ ప్యాలెస్ అవుతుంది. వైసీపీ మీద దుష్ప్రచారం చేయడానికి అది జగన్ ప్యాలెస్ అవుతుంది. మిగిలిన టైం అంతా ప్రభుత్వ భవనమే. జగన్ మీద ఏమైనా కక్కాలి అంటే అది జగన్ ప్యాలెస్ అయిపోతుంది. జగన్ ప్యాలెస్ అవ్వడం కాదు, అందులో బాత్రూమ్లు ఇంకా ఏమైనా కనుక టబ్బులతో సహా అన్నీ చూపెట్టుకుంటూ పోతారు. చిచి.